హలో ఫ్రెండ్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి యూనివర్సిటీ వైజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీ రావడం జరిగింది కదా. ఇందులో మనకి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుంచి మనకి లెక్చరర్ జాబ్స్కి కూడా నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి మనకి నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి అవసరం లేదు, మీరు ఓన్లీ పీజీతోనే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి టోటల్గా మనకి 104 వేకెన్సీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోండి. అండ్ సబ్జెక్ట్ వైజ్ ఏమేమి వేకెన్సీ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, బయాలజీ అనమాట. ఫస్ట్ వచ్చేసినంత మనకి 4 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఓసీ 2, ఎస్సీ సబ్ కేటగిరీ 1, బీసీఏ 1. అండ్ దీనికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఉండాలి. అండ్ బయాలజీలో మీరు చేసి ఉండాలి, 50% స్కోర్ అనేది ఉండాలి. అండ్ సేమ్ టు సేమ్ కెమిస్ట్రీకి సంబంధించి కూడా అదే అనమాట. అండ్ క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి, 50% స్కోర్ ఉండాలి. కెమిస్ట్రీలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. కానీ వేకెన్సీ చూడండి 16 ఉన్నాయి, ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి. ఓసీలో 7, బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ సబ్ కేటగిరీ 2 సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అండ్ గ్రూప్ 3 అంటే సబ్ కేటగిరీ 3 సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అండ్ ఎస్టీ 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. టోటల్గా 16 వేకెన్సీ ఉన్నాయి కెమిస్ట్రీలో. అండ్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ దీనికి సంబంధించి మళ్ళీ డ్యాన్స్ వచ్చేసినది మనకి 2 వేకెన్సీ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ సబ్ కేటగిరీ 2 సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. దీన్ని కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి డ్యాన్స్ సంబంధించి కోర్స్ అనేది చేసి ఉండాలి. ఆ తర్వాత కిందికి రండి, ఇంగ్లీష్ అనమాట. టోటల్గా 16 వేకెన్సీ ఉన్నాయి. ఓసీ 9, బీసీఏ 1, బీసీబీ 2, ఎస్సీ సబ్ కేటగిరీ 3 సంబంధించి 1, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 1. ఇది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇంగ్లీష్ అనేది చేసి ఉండాలి, 50% స్కోర్ అనేది ఉండాలి. ఆ తర్వాత కిందికి రండి, కిందికి వస్తే ఫైన్ ఆర్ట్స్ అనమాట. ఫైన్ ఆర్ట్స్ సంబంధించి 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇందులో మనకి ఓసీ 1, బీసీడీ 1 ఉంది. అండ్ ఇది కూడా సేమ్ టు సేమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ 50% స్కోర్ ఉండాలి. ఫైన్ ఆర్ట్స్లో మీరు ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి ఐటీ అనమాట. ఐటీ సంబంధించి 12 వేకెన్సీ ఉన్నాయి, చాలా మంచి వేకెన్సీ అనమాట. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ 50% స్కోర్ ఉండాలి. మీరు ఎంటెక్ చేసినా, ఎంఎస్సీ చేసినా, ఎంసీఏ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, 50% స్కోర్ అయితే ఉండాలి. లైబ్రరీ సైన్స్ అనమాట, సింగిల్ వేకెన్సీ ఉంది, ఓపెన్లో ఒక వేకెన్సీ ఉంది. ఎంఎల్ఐసి అనేది చేసి ఉండాలి, 50% స్కోర్ అనేది ఉండాలి. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ అనమాట. మ్యాథమెటిక్స్ సంబంధించి 22 వేకెన్సీ ఉన్నాయి. ఓసీ 8, బీసీఏ 2, బీసీబీ 2, బీసీడీ 2, బీసీఈ 1, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ సబ్ కేటగిరీ 2 సంబంధించి 1, సబ్ కేటగిరీ 3 సంబంధించి 2 వేకెన్సీ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఏదైనా సరే మీరు మ్యాథమెటిక్స్ అనేది చేసి ఉండాలన్నమాట. ఓకేనా, మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి, 50% స్కోర్ కూడా ఉండాలి. ఆ తర్వాత వచ్చేసింది మనకి మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది మ్యూజిక్లో చేసి ఉండాలి. ఆ తర్వాత వచ్చేసింది మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్. ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి 2 వేకెన్సీ ఉన్నాయి. ఓసీ 1, ఎస్సీ సబ్ కేటగిరీ 2 సంబంధించి 1. టోటల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండాలి, 50% స్కోర్ అనేది ఉండాలి. ఆ తర్వాత కిందికి రండి, కిందికి వస్తే ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్ సంబంధించి 16 వేకెన్సీ ఉన్నాయి, చాలా ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి. ఓసీ సంబంధించి 5, బీసీఏ 1, బీసీబీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ సబ్ కేటగిరీ 3 సంబంధించి 2, ఎస్టీ వాళ్ళకు 1. ఇది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి, ఫిజిక్స్లో 50% స్కోర్ అనేది ఉండాలి. ఆ తర్వాత తెలుగు అనమాట. తెలుగు సంబంధించి 8 వేకెన్సీ ఉన్నాయి. ఓసీ 3, బీసీబీ 2, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ సబ్ కేటగిరీ 1 సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. సబ్ కేటగిరీ 3 సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఇది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో తెలుగు అనేది చేసి ఉండాలి అండ్ 50% స్కోర్ అనేది ఉండాలి. అండ్ యోగా అనమాట. యోగా సంబంధించి కూడా మనకి 2 వేకెన్సీ ఉన్నాయి. ఓసీ 1, బీసీఏ 1, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో మీరు యోగా అనేది చేసి ఉండాలి, 50% స్కోర్ అనేది ఉండాలి. ఆ తర్వాత కిందికి రండి, కిందికి వస్తే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ 8th వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీకు శాలరీ అనేది 60 to 70 మధ్యలో వస్తుంది. 57,000 బేసిక్ పే అనమాట. మీకు 70 వరకు కూడా మీకు శాలరీ రావడం అనేది జరుగుతుంది, కటింగ్స్ అని పోను. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫీ వచ్చేసింది మనకి 2,500 అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 2,000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు 44 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఏసీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే 49 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట దీనికి. అండ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కలిపి అండ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ అడ్రస్కి మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా, పోస్ట్ అప్లైడ్ ఫర్ లెక్చరర్ అని పెట్టి
ఈ డిపార్ట్మెంట్కి మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. హార్డ్ కాపీ అనేది కంపల్సరీ పంపించాల్సి ఉంటుంది, లేకపోతే మీ అప్లికేషన్ వ్యాలిడ్ అవ్వదన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకోండి. అండ్ దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 150 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా పీజీ లెవెల్ అనమాట. మీకు యూజీసీ నెట్ సిలబస్ ఉంటుంది. ఓకేనా? ఓకే. ఒక్కదానికి 3 మార్కులు అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకేనా? ఒక మార్కు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీకు ఇంటర్వ్యూ అనేది ఉండదన్నమాట. ఓన్లీ రిటన్ టెస్ట్ ద్వారానే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? చాలా మంచి విషయం అనమాట. మీరు ఓన్లీ రిటన్ టెస్ట్‌లో మంచి మార్క్స్ కొడితే మీరు ఈ జాబ్ అనేది కొట్టుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఓకే. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎవరైనా క్వాలిఫికేషన్ ఉంటే. ఓకేనా? మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.